సమ్మక్క సారక్క పలారముల్లా సమ్మక్క సారక్క పలారముల్లా ఎవడత్తలేడేంది మళ్ళోసారి వెళ్దాం. సమ్మక్క సారక్క పలారముల్లా సమ్మక్క సారక్క పలారముల్లా. అగో అయినా ఎవ్వలత్తలేరేంది? రోజు రోజుకు దేవుడు అంటే భక్తే లేకుండా పోయింది ఈ జనాలకు. దేవుడు అంటే భక్తికి పోలేదే. నువ్వు వెళ్తానని మంచిగుంటావు అనే ఊర్లే. ఇంటి పక్కంతో ఇంటి ముందటోళ్ళు పాలలతో ఇక నువ్వు వెళ్తే వాడతాడే. బాబా లబగా పిలు, నువ్వు వెళ్తే ఎంతమంది వస్తారో చూస్తాం. అత్తరు నువ్వు ఇక్కడ నేను చెప్తూ పో. సమ్మక్క సారక్క పల్లారములో సమ్మక్క సారక్క పల్లారములో సమ్మక్క సారక్క పల్లారములో ఏమనుకున్నావు? చూసినావా నాడిగా ఇవాళ చెప్పినట్టు వినకుంటే నీకు నడు నడిగా అయిందిగా తెల్లమొక్కలు అయిందిగా నాడు. ఎప్పుడు వస్తుంటాను నేను వెళ్తే రాను. ఎప్పుడన్నా దొరకు నీ సంగతి చెప్తా, బద్దలు రెస్ట్ చూసుకుంటా. నేను వెళ్తే నీకు సెవులిన వాళ్ళేమో, నా మొగుడు వెళ్తే మాత్రం నీకు సెవులిన వాడే. ఏమో ఇంత కోటలు ఓపిస్తా అన్నాడు కావచ్చు, అచ్చి పాలను తీసుకున్నావు. దొరకు నువ్వు బజాలు ఏడ కనిపించినా కానీ దుమ్ము దులిపకపోతే నా పేరు సిరే కాకపోవాలా. మేడం ఏమనుకున్నావు? ఇలా మందుల నీళ్ళు నువ్వే కలపాలి. ఇంటికి మీ చెల్లొచ్చిండు, మరదచ్చిండు, ఆళ్ళొచ్చిండు, ఇట్లా వచ్చిన నోరు లేచింది అనుకో మంచిగా ఉండదు. దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇలా నా వంతు అర్థమైందా? కలపకపోతే ఎత్తానా? ఇక దొరికినా కదా ఆడుకో. ఇవాళ ఒక్కరోజే ఏం చేసుకున్నా, రేపటి నుంచి నేనేందో చూపిస్తా గానీ మా సెల్ ఏడదాకా వచ్చిందో ఫోన్ చెయ్యు. సరే ఈ లోపల పడుకో చేస్తా కానీ మందులో కట్ట నీళ్ళు పోయి వెళ్ళాలి. ఇగో బాగా ఫోన్ చేస్తాడు, మాట్లాడు. హలో మళ్ళనా అన్న 2 నిమిషాలు దగ్గర దాకా వచ్చినాం. ఓకే 2 నిమిషాలా? సరే రాండి. నీకోసం అప్పని వెయిట్ చేస్తానా. ఫోన్ ఇయ్యి. తీసుకో. హలో. అరే తమ్ముడు, అక్క ఫోన్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినరా. ఏమనుకోకు. ఇగో సమ్మక్కకు వేసుకుంటున్నాం రా. చిన్నక్కకు చిన్న బావకి చెప్పిన ఆడవిల్ల నీకు ఎప్పుడు మర్చిపోయినరా. సమ్మక్క చెప్తాలా అక్క? ఇంటికి రా జల్ది. అక్క సరేనా? సరే అక్క. సరే చెప్పను రా. వస్తక్క. కంపల్సరీ వస్తా అక్క. ఓకే చెప్తావా? నువ్వు నా సంగతి చెప్పుడు కాదు, మా తమ్ముడు వచ్చినట్టు మా తమ్ముడు నీ సంగతి చేపిస్తావు. ఇగో మా బావోళ్ళు సమ్మక్క ఎత్తాలని పిలిచిండు. నువ్వు పొట్టవల దాయి ఇజ్జత్ తీయకు. అబ్బా నాకు తెలియదానే ఇజ్జత్ తీయకు నువ్వు. అసలే నీకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. మరి నాకు తెలుసు కానీ నువ్వు ఫస్ట్ బాగా వింటావు. బయట బాగా అంత బాగేనా? బాగున్నారా? ఏం మరిది అంత మంచిదేనా? అంత మంచిదే వదినా. మా సెల్లని సరిగ్గా చూసుకోలేనట్టున్నావు, బక్క పడ్డది. నేనేం చూసుకుంటలేను, అదే నన్ను చక్కగా చూసుకుంటలేదు. ఏమక్క మొక్కలు అయినాయా? మొక్కలైనా అన్నైనాయి. తీరు పడ్డాక రారు. ఇక
ఇక మా చిన్న సాటు కూడా ఒకటి వస్తే తాగుడు తినడే మీకోసం చూస్తాను. అగో చిన్న సాటు కూడా వచ్చింది కదా. మరిది ఇప్పుడే వస్తాను, సెల్ల రాలేదు. నేను వచ్చిన కదా మీ చెల్లెత్తలే రావన్నా అంటే నేను పోవాలి ఇక. సరే నేను పోతుంది. ఆగు తమ్ముడు, భలే ఉన్నావు. గీదాని కోపానికి వస్తానవేంది? ఇగో ఈ తొక్కల ఫార్మాలిటీ నాకు వచ్చాయి. వచ్చిన్నా తాగిన్నా తిన్ననా పోయినా పోదాం పది లోపలి. తమ్ముడు వచ్చిండే, తమ్ముడు మంచిగా ఈయన పిలిచిండే. గీడొచ్చిండే నాన్న, ఈడత్తనని వెళ్తున్నా రాకనే పోదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? వీడు ఎందుకు వచ్చిండు? వీడు ఉన్న పాటలు ఉండడం ఉండా నేను బీక్తా. నువ్వు ఒకటి ఆడెంతైనా నా తమ్ముడు, నాకున్నది ఆడొక్కడే. అన్ని విలకుండా నేను ఫంక్షన్ ఎట్లా చేసుకుంటా చెప్పు? మీరు అందరు ఉన్నారు అన్నదమ్ములు, నా తమ్ముడికి ఒక్కడే మీకు ఎక్కువైందా బరువైందా? సాల్తీ నీ వెటకారాలు. భోజనాలు అన్ని రెడీ అయినాయి, మా వాళ్ళని బయటనే పెట్టి మాట్లాడతావు అన్నాడు. రా తమ్ముడు రారా. అరే తమ్ముడు, బావలకు నువ్వు వచ్చుడు ఏమాత్రం ఇష్టం లేదు, కానీ నాకున్నది ఒక్కగానొక్క తమ్ముని అని ప్రేమ కొద్ది పిలుచుకున్నా. మంచిగా తాగి తిని ఇలా రాత్రి ఉండి పొద్దున్న పోరా, ఏ గొడవ పెట్టకురా, నీకు దండం పెడతా. అవునరా తమ్మ, నువ్వు మొన్న ఫంక్షన్లో చేసిన పనికే మా మొగుళ్ళు మమ్మల్ని ఇంకా కూడా ఏదో ఒక మాటని తిడుతానే ఉన్నావు. నువ్వు చూసినావు కదా బయట ఎట్లా ఇజ్జత్ చెప్తాను. నువ్వు మా ఇజ్జత్ కాపాడరా జరంతా. సరే అక్క, ఇంకో తాగా తిన్నా నొల్లి పెట్టా. సరే అక్క. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్లోకి దిగుతాడు. అన్న, నువ్వు ఇంట్లో ఏ అక్కర చేసినా అందరిని వెళ్తూ మంచిగా చూసుకుంటావే. నువ్వు మాకు సడ్డుకోవడం దొరకడం మా అదృష్టం. ఏ పండుగకైనా విలువే, ఓకేనా? తమ్మి, మీరు లేకుండా నాకు పండుగ లెక్క పండుగనే జరిగేది తెలుసా. మీరు ఉంటేనే నాకు పండుగ. నాకు సంతోషం అనిపిస్తుంది. కానీ తీసుకో. అన్నా ఇదేం పక్కన మనం తాగుతాను అలా కోసలేదా? అబ్బా చిన్న బావ, అందుకని నువ్వు అంటే నాకు ఇష్టం బావ. ఓ పెద్ద మా అక్కలకు థమ్స్అప్ పోతాయి కదా, పోయి. హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఊరిని ఉత్సాహలేదురా అన్నా. ఇలా థమ్స్అప్ అయ్యాయి, ఇది చూస్తాను నాకు ఈ కళ్ళు తాగుతూ అయితే లేదు. ఇక తాగురే. అవునే కానీ అక్క, ఇక్కడ అంత మంచిగానే ఉంది కానీ ఓ మరిది మా చెల్లెని తీసుకొస్తే అయిపోను కదా. ఎందుకే గాంజోలు వెళ్ళు, అసలు పెద్ద కుక్క. ఏం చెప్తాడే నీ అవ్వ అచ్చిన నడుచుకుంటూ తెలియదు కానీ అచ్చిన పని చూస్తానా దాంతో ఇస్తారు. అసలు వాళ్ళని పిలిచారు నేను పోతా. తమ్ముడు నాకు అర్థం నేను బీక్తా. తమ్ముడు అరే దీనికి కథ దూయలేదు సెల్లే పుట్టు పుణ్యానికైనా ఎందుకు గెలికినవే? అయినా బీప్ ఉందని నీకు తెలుసు కదా, ఉండసట్టు ఉండవే నువ్వు. నాకు బీపా? నాకు బీప్ ఉందా? నాకు బీప్ ఉందా అంటే బీప్ పైసలు లెక్క పడదా? నాకు బీప్ ఉందా? నాకు బీప్ ఉందా? తమ్ముడు తెలిసిన మాట్లాడుతుంది, మనకి తలకాయ లేదు. తమ్ముడు మేడారం పోదామని సమ్మక్క పెట్టుకుంటాను ఇంట్లో, అందరం కలిసి మంచిగా దావా చేసుకుందామని పిలిచిన. ఈ లొల్లు అవసరమా? పిచ్చిదాన్ని ఇంకోసారి ఏం మాట్లాడకురా మీరు.
రాయ్యరా తప్పైంది ఎంత ఇంట్లో పో. రాబోయ్ మరి ఇంత. ఇంకోసారి అడుగు. ఏమైంది తమ్ముడు? ఎవరింటికి వచ్చినావు నేను ఎవరేమన్నారు? ఇది గింత అంత వీపు ఉన్నదా అన్నది, దానికి గింత ఫీల్ అవుతారా తమ్మి? ఎంత ఏం మనసులో పెట్టుకో కానీ. బావలు మీరు ముగ్గురు పెళ్లి చేసుకున్నారు, నాకెప్పుడు పెళ్లి చేస్తారా? ఇక పెళ్లి చేసుకోవద్దా? అరే బామ్మది, ఆయన ఈయన బదిలాడి చెన్నూరులో ఒక సంబంధం చూసిన. వాళ్ళకి ఎవరు చెప్పిరేమో కానీ నువ్వు పన్నగ పాయింట్లో ఉత్సవతం అని తెలిసింది. ఆయనతో సంబంధం కలవా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. ఆడు వచ్చే కాదు, అది కూడా పోతాడు. ఏంది బావా మా తమ్ముడిని గట్లా అంటాను? నువ్వు చూస్తానో ఏం మాట్లాడతలేవు? ఇక నేను చెప్తే తిను ఇక సంగతి గిట్లనే మన బామ్మారిది ఇక పిల్ల దొరుకుతున్నా ఏం చేసినా ఉన్నాడు మందమారి పట్టుకొని పోయినా. ఇక పోతే ఇక నాకు దొరికితే నాకు చెరువుకెళ్ళి వేయండు పోయినోడు ఒక పాయింట్ అంతా పూసుకొని వచ్చిండే నా ఇజ్జత్ అంతా వెళ్ళి తీసుకెళ్ళాను. దీనికి ఇంకా పిల్లలు ఇస్తారా? ఆగుర్రి మరిది ఏమనుకుర్రి, నువ్వేం బాధపడకురా తమ్ముడు. గంతకు దగ్గ బొంత ఎన్నో ఉంటది. నేను నీకు ఎక్కడున్నా అని పెళ్లి చేస్తాను, నువ్వు బాధపడకు. నువ్వేందయ్యా మా తమ్ముని గట్లనే పడుతుంది. నాకున్న ఒక్కగానొక్క తమ్ముడు. అవన్నా ఇదంతా మంచిగానే ఉన్నది కానీ మన అత్తమామకు ముగ్గురు బిడ్డలు, ముగ్గురిని మనకిచ్చి చేసిర్రు. దాంట్లో పెద్దోనివి నువ్వు. పెద్దోడు అయినందుకు ఈ భూమి అంతా నీ పేరు మీద రాయించుకున్నావు ఎందుకే? అంటే మేము ఇద్దరం అల్లున్నాం కాదా? నువ్వు ఒక్కనివేనా? అవునయ్యో, ఇన్నాళ్ళకి కరెక్ట్ మాట మాట్లాడినావు. అవును బావా, మా అమ్మ నాన్నకి అది ఒక్కతే పుట్టిందా? మేము పుట్టలేదా? ఆస్తి పత్రాలను నీ పేరు మీద ఎందుకున్నాయి? ఇప్పుడు అర్థమైంది అన్న నీకు? నేను ఎందుకు ఇంటికి అత్తలేను, ఆ పిల్లలు ఎందుకు తీసుకురాలేదో? అవునక్క, నల్లి కుట్ల దాని లెక్క చూస్తాను. ఏం మాట్లాడతలేవేంది? ఏం చెప్తలేవేంది బావకి? చెప్పన్నా, ఏం చెప్తలేవు? మమ్మల్ని పండుగలకు పిలిచి కళ్ళు పోసి తిండి పెట్టి చల్లబడతాం అనుకుంటున్నావా? ఇగో అన్న, ఏదేమైనా కానీ ఇవాళ భూమి సంగతి ఏదన్నా కూడా తెలియదు మాత్రం నీ ఇంట్లో చేయగలగం. ఏమయ్యా అలా అంటుర్రని కోపానికి రాకు. మా అయ్య వాళ్ళకు నేనెట్లా పుట్టినో నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు అట్లనే పుట్టిర్రు. ఇంటికి పెద్దను అని వాళ్ళు కొద్దిగా సర్దుమయ్యేదాకని ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసిర్రు. కానీ ఇప్పుడు వాళ్ళు రాయినంట వాళ్ళ మనసులు ఉన్నాయి బయట పెట్టిర్రు. నువ్వే వాళ్ళకి రాసి అయ్యా, వాళ్ళు కూడా బతకాలి కదా, నువ్వే అర్థం చేసుకో. అంటున్నాను తప్పు పట్టుకోకయ్యా, వాళ్ళకి ఇచ్చేయి. ఎందుకు మనల్లో మనకి ఆస్తి గురించి గొడవలు? నా తర్వాత తమ్ముడు కూడా ఒక్కడు ఉన్నాడు, ఆయనకి కూడా పెళ్ళి వేయాలి కదా మేమందరం కలిసి. ఆడెట్లా బతుకుతాడు? వాళ్ళంటే ఏదో ఆవశ్యపడి అంటారు అనుకుంటున్నాను. 5 సంవత్సరాలు నాతో కాపురం చేసినావు, నువ్వు కూడా నన్ను గిట్టే అర్థం చేసుకున్నావు అని. రే తమ్ముళ్ళు, పొలం వట్టిగానే నా పేరు మీద రాలేదురా. నేను పెళ్ళై అత్తగారింటి పోయిన కొత్తలో అత్తమ్మ ఏమన్నది తెలుసా? నువ్వు నా ఇంటి అల్లుడు కాదు, నా ఇంటి పెద్ద కొడుకు అని ఒక మాట మాట్లాడింది. నా మరదల్లో పెళ్లి చేయాలి, ఉన్న ఆస్తి నువ్వే కాపాడాలని చెప్పింది. దానికోసమే నేను ఎంతగానో కష్టపడేది. మిమ్మల్ని పెళ్లి చేయడానికి, మిమ్మల్ని చదివించడానికి ఆ ఉన్న ఆస్తి మొత్తం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. ఆ ఉన్న ఆస్తి వాడు లాక్కుంటా, నా భూమి నా పైసలు నాకు ఇయ్యని చెప్పి అంటుంటే నేనే నా పేరు మీద చేయించుకొని ఇప్పటికీ నేను అప్పు కడుతున్నా. రే, నాకు జాబ్ కోసం పైసలు కావాలంటే నీకు 8 లక్షల రూపాయలు ఇచ్చిన. ఆ డబ్బులంతా ఎక్కడిది అనుకుంటాను. రే తమ్ముడు, కోళ్ళ ఫారం పెట్టుకుంటా అంటే అన్నా పైసలు కావాలి నాకు, కోళ్ళ ఫారం పెట్టుకుంటాను వచ్చిన. నీకు పైసలు ఇచ్చిందా? ఏ మరదలు ఏమన్నావు? మా చుట్టాలంతా మెడలో బంగారం వేసుకొని తిరుగుతారు బావా, నాకు బంగారం లేకుండా అవమానం అనిపిస్తుంది, మంచి అనిపిస్తలేదు, షేమ్ అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడినావు.
నీకు బంగారం చేపించిందా? ఇవన్నీ మన కుటుంబం అని చెప్పి నా మీద వేసుకొని చేస్తున్నా. కానీ మీరు ఇప్పుడు మాట్లాడతారు భూమి ఉంది, నీ పేరు మీద భూమి ఉంది, నీ పేరు మీద ఉన్నది. ఆ భూమి నేను కాపాడుతాను, నేను తినడానికి కాదు. మీకు అంతకన్నా భూమి కావాలనుకుంటే ఎవరిదాలకు రాసిస్తా, ఉన్నప్పుడు మీరు కట్టుకోండి. ఓకేనా? సరే, నీకు కూడా అర్థమైంది కదా, నా తమ్మునికి పెళ్లి చేయాలి, ఆస్తి మొత్తం నీ దగ్గర ఉంది అని మాట్లాడుతున్నావు. ఎవరి ఆస్తి నాకు అవసరం లేదు, కుటుంబం అంతా మంచి కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలని మీ అమ్మకు ఒక మాట ఇచ్చిన. దానికోసం నేను ఎంతగానో చేస్తాను, అర్థం చేసుకో. ఇన్ని రోజులు మీరందరూ నా వల్ల అనుకున్నా, మీ మనసులో ఇంత పెట్టుకున్నారని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. అన్న ఆవేశంలో 4 పిసపిస మాట్లాడినా ఏం బాధపడకన్నా. అన్న ముగ్గురం అల్లున్నాం అనుకున్నాం కానీ నువ్వు పెద్దోనివి, నువ్వు ఒక్కనివి ఆస్తి అంతా తీసుకుంటావు అనుకుని అట్లా అనుకున్నాం కానీ నువ్వు ఇంత గొప్ప పని చేసినావని అనుకోలేదన్న. ఏది మనసులో పెట్టుకోకు, నన్ను క్షమించన్న. ఓ బావలు, ఈ ఎండాకాలం నాకు పెళ్లి చేస్తారా ఏరయ్యా? నీకు పెళ్ళా? అందరికీ నమస్తే. నేను మీ యూట్యూబ్ యాక్టర్ సిరి. కొత్తగా ఛానల్తోని మీ ముందుకు వస్తున్న మై విలేజ్ చిత్రాలు. మా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఫ్రెండ్ సత్యం కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు, మై విలేజ్ చిత్రాలు. ఈ ఛానల్ మీరు అందరూ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా టీఎం షార్ట్ ఫిల్మ్స్, టీఎం బీట్స్ ఎలా ఆదరిస్తారో ఈ ఛానల్ కూడా మా ఛానల్గా మీరు ఆదరించాలని కోరుకుంటున్నాం. బాయ్.